స్టార్ట్. హలో భారతి గారా మీరు? నా పేరు ఎక్కడి నుండి వచ్చారు? మేము బాలింగపల్లి అంబేద్కర్ కాలేజీ. గట్టిగా మాట్లాడు. బాలింగపల్లికి వెళ్ళి వచ్చిన నేను. సంగీతక్కది కర్రీ పాయింట్ పెట్టుకుందామే మిల్స్ అమ్ముతున్నది. అది దొంగ దెబ్బ తీసినట్టు ఎవడో దొంగ దెబ్బని తీసింది అది. ఆమె పాపం అమ్ముకొని అంత షాప్ బంద్ చేసి వెళ్ళినాక అట్లా అన్ని పగలగొట్టి అన్ని పడేసేది కరెక్ట్ కాదు కదా. వాడు ఎవడో ముందు మాట్లాడితే టక్కపరు మాట్లాడితే అయిపోతుంది. ఒక ఆడదాని దగ్గర పోయి మొగోడు అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అది వాడు మొగోడే కాదనుకుంటారు అట్లా చేస్తే. అరే నీకేమన్నా మాట్లాడాలనుకుంటే ఏదైనా చేయాలనుకుంటే మొగోళ్ళ దగ్గరికి వెళ్ళరా నాయన, ఆడోళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నావు అర్థమైతలేదు. ఒక మహిళ ఉసురు మంచిది కాదు అంటే మహిళలు ఉండొద్దు, మహిళలు బతకొద్దా? ఇంకగా మహిళలు గట్టిగా మాట్లాడినంతసేపు అంటే భూమిలు కబ్జాలు చేసినందుకు ఆమె ఏదో చేసింది. ఆమె పార్టీ తరపు నుంచి ఆమె చేసింది. భూమిలు కబ్జాలు చేసినా అన్ని బయటకు గుంజుతుంది కదా, న్యాయంగానే గుంజుతుంది కదా. మీరు దొంగ తిండ్లు తిని మీరు ఆమెను అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరు బయటకు గుంజలేరు కాబట్టి. ఇది జరిగి ఎన్ని రోజులైంది? ఇది జరిగి ఇప్పుడు దాదాపు 2 రోజులేమో అవుతున్నది. ఆమె మహిళకు అసలు అన్ని సామాన్లు మళ్ళీ ఆమెకు అమ్ముకోవడానికి వండుకోవడానికి ఏమీ లేకుండా చేసిరు నా కొడుకులు. అసలు కనిపించాలిగా నా కొడుకులు మాత్రం గుడ్డలిప్పి కొట్టాలన్నంత కోపం వస్తుంది. అరే మీరు స్థలాలు కబ్జా చేసుకుంది కాబట్టి అవి మహిళ పార్టీ తరపు నుంచి ఆమె ఏదో బయటికి గుంజినంత. ఇప్పుడు ఆమెది అది హోటల్ కూల్ చేసి అంటారు కదా, అక్కడ కెమెరాలు ఉంటాయి కదా, ఎవరు అనేది తెలుస్తుంది కదా, అందులో చెక్ చేసి. కెమెరాలు ఇంతకు ముందు కూడా కెమెరాలు వలగొట్టిరంట. ఇప్పుడు కెమెరాలు ఏం లేవు. ఇది 3 గంటలకు 4 గంటలకు అయింది. 3-4 గంటల టైంలో అయింది. మధ్యాహ్నం మధ్యాహ్నం నైట్ కాదు, సాయంత్రం టైంలో అయింది. అది కరెక్ట్ కాదు కదా. అది అట్లా చెయ్యడము, అట్లా ఉండడము, ఏదన్నా ఉంటే మాట్లాడాలి. మీరు దొంగతనం చేస్తారు కాబట్టి, కబ్జాలు తీసుకుంటారు కాబట్టి, కబ్జా చేసుకుంటారు కాబట్టి ఆ మహిళ బయట పెట్టింది. దాంట్లో తప్పేమున్నది? మొగుడు చేయని పని ఆర్తి చేసింది. అంతే. ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా లేదా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంట. మళ్ళీ పోలీసు వాళ్ళు ఏం చెయ్యట్లేదు వాళ్ళు సాయము. మళ్ళీ వాళ్ళ పార్టీ తరపు నుంచి అక్కడ వాళ్ళ కబ్జాలు చేసే తరపు నుంచి చేస్తలేరా, మళ్ళీ ఇవి ఎందుకు చేస్తలేరో అర్థం అవుతలేదు. మళ్ళీ చేస్తే బాగానే ఉంటుందని మేము కోరుకుంటున్నాము. పార్టీ తరపు నుంచి అయినా పర్వాలేదు, ఏ పార్టీ అయినా దీనికి ఖచ్చితంగా దీనికి ఇన్వాల్వ్ కావాలి. అసలు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వాడు మొగోడో ఎవడో కానీ అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఆమెకు మంచి జరగాలని మంచి జరగాల, ఆమెకు సాయం చేయాలి. అందరు కాక ఇంకా పబ్లిక్ మొత్తం ఆమెకు సపోర్ట్గా ఉండాలి. ఏ పార్టీ వల్లైనా పర్వాలేదు, పార్టీ అని అనుకోకుండా ఏ పార్టీ వల్ల. ఏమనుకుంటారు? ఆమెకు న్యాయం జరగాలనుకుంటారు? చెప్పు గట్టిగా. జరగాలి. ఏంది న్యాయం? మీరేమనుకుంటారు? ఆమెకు కూడా న్యాయం జరగాలి. ఒక ఆడపిల్లనే కదా, ఆమెకు కూడా న్యాయం జరిగితే అందరం మేలు చేస్తుంది కదా. మీరేమనుకుంటారు? మేము కూడా అదే